హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనది అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ, కానీ ఇప్పుడు అది మేడిపండు చందంగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకనంటే ఎన్నికల సంఘం నిష్క్రియ పర్వతంలోకి వెళ్ళిపోవడం దీనికి కారణం. టీఎన్ శేషన్ లాంటి గాండ్రించవలసిన పులి ఇప్పుడుంటే బాగుండే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కులమతాలకు అతీతంగా, అంటే కులమతాల నెపంతో ఏ వ్యక్తి యొక్క ఓటు హక్కును కాలరాయరాదని రాజ్యాంగంలోని 325 అధికరణం స్పష్టం చేసింది. కానీ 4-5 నెలల ఎన్నికల ముందు బీహార్ ప్రజలు పౌరసత్వ శీల పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక వడబోత కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఓటర్లు తమ శాశ్వత నివాసాన్ని నిరూపించుకునే ఆధారాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఆధార్తో పాటు ఎన్నికల సంఘమే జారీ చేసిన ఓటర్ ఐడి కార్డు పనికిరావని తేల్చడం గమనార్హం. బీహార్లో లక్షలాది మంది శ్రామికులు సీజన్ల వారీగా ఉపాధి కోసం వలసపోతుంటారు. వాళ్ళు ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో హుటాహుటిన మళ్ళీ ఊళ్ళకి వచ్చి తమ స్థానికతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ సమగ్రమైన ఎన్నికల జాబితాను తయారు చేయాలనుకున్నప్పుడు దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో చూచాయ కూడా చెప్పకుండా ఆదేశాలు జారీ చేయడాన్ని బట్టి దీని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఎన్నికల సంఘం కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. గత జాబితాలో ఉన్న 65 లక్షల మంది జాబితా నుంచి తొలగించింది. అందులో 22 లక్షల మంది చనిపోయినట్టు, 36 లక్షల మంది శాశ్వతంగా వలసపోయినట్టు పేర్కొన్నది. వాళ్ళు శాశ్వతంగా రాము అని ఏమన్నా అఫిడవిట్ సమర్పించారా అనేది అందులో పారదర్శకం ఎక్కడన్నది అనేది విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తీరు మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల సమయంలో 7.3 కోట్ల మంది ఓటు హక్కు ఉన్నది. ఇప్పుడు వడబోత తర్వాత 7.26 కోట్ల మందే నివాస పత్రాలు సమర్పించారని ఈసీ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చెప్పిన ప్రకారం భారతదేశంలో 1000 మంది జనాభాకు 1.3% ఉండే మరణాల రేటు 7% ఉందని కేంద్ర ప్రభుత్వం నివేదిక తెలియజేస్తుంది. ఈ లెక్కన 5 ఏళ్ల ఓటు పెరగాలి కదా, తగ్గడం ఏందనే ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. సో మొత్తానికైతే ఎన్నికల సంఘం తీరు మీద కొంత అనుమానాలు వ్యక్తం